ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనములు. నీవు బహుప్రియుడవు, నీకు శుభమౌనుగాక. ఈ రోజున దానియేలు ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. మరి ఇక్కడ దానియేలు ఒక దర్శనం చూడడం జరిగింది. ఈ 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ దానియేలు ఒక దర్శనంలో యుద్ధం కలగబోతుందని తెలియపరచబడినప్పుడు అతను మరి ఏ విధంగా నడుచుకుంటూ వచ్చినాడో ఈ అధ్యాయంలో చూస్తే ఆయన 3 దినములు ఆహారము అస్సలు ముట్టుకోలేదట. అంటే భోజనం చేయలేక ఉన్నాడట. మాంసంనైనను ద్రాక్షరసంనైనను ఆయన నోటిలోనికి రానియలేదట. స్నానాభిషేకములు చేసుకోలేదట. అంటే ఒక నీతిమంతుడైన వ్యక్తి మరి తన ప్రజల మీదకి ఈ ఉపద్రవం వస్తుందన్నప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తాడేమో. బహుశా దానియేలుని మన ముందుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఉన్నాడు కాబట్టే తన ప్రజల మీదకి అపాయం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది అన్నప్పుడు దానియేలు తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. కాబట్టే దేవునికి బహుప్రియుడిగా ఉండగలుగుతూ వచ్చినాడు. ఇక్కడ నారబట్టలు ధరించుకున్న ఒక అతన్ని ఆయన చూడడం జరిగింది. అతడే దానియేలు దగ్గరకు వచ్చి ఈ మాటలు పలుకుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమౌనుగాక అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనం దానియేలు చూస్తూ వచ్చినాడో తను ఎంతో భయభ్రాంతులకు లోనయ్యి బలమంతా తొలగిపోయినవాడుగా ఉంటూ వచ్చినాడు. అతన్ని బలపరిచి అతన్ని ముట్టి ఆ నారబట్టలు ధరించిన ఆ వ్యక్తి పలుకుతున్న మాటలు. దానియేలు, నీ ప్రవర్తన దేవుడు గమనించాడు. నీ ప్రజల మీదకి ఉపద్రవం రాబోతుందనంటే, అపాయం రాబోతుందనంటే నీవు దేవుని దగ్గర తగ్గించుకొని నువ్వు ఏ విధంగా అయితే నడుచుకున్నావో నీ ప్రవర్తన అంతటినీ దేవుడు చూస్తూ వచ్చినాడు. కాబట్టే నిన్ను బలపరచడానికి నన్ను నీ ఎద్దుకు పంపించినాడు అని చెప్పి అతన్ని ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడవు, నువ్వు భయపడకు, నీకు శుభమే జరుగుతుంది అని బలపరుస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దానియేలుని ఆ వ్యక్తి ఏ విధంగా బలపరుస్తున్నాడో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఒక దర్శనంలో కానీ, ఒక స్వప్నంలో కానీ, లేకపోతే ప్రార్థనలో కానీ మీకు ఏదైనా విషయం తెలియచేయబడినప్పుడు దానియేలు వల్ల మనం ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి బహుప్రియులుగా ఉంటాము. తద్వారా ఆ ఉపద్రవంను, ఆ అపాయంను దేవుడు తప్పించి ఆ పరిణామానంతా కూడా శుభప్రదంగా చేస్తారని ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకునే వారుగా ఉంటున్నాము. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటుండగా మనందరి జీవితాలలో మరి శుభమౌనుగాక అనే ఈ వాగ్దానము నెరవేర్చబడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.